హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ 6 మంత్స్లో తీసుకున్న జ్యువెలరీ అండి. చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నానండి. గోల్డ్, సిల్వర్ ఐటమ్స్ అలా తీసుకున్నానండి. ఏమేమి తీసుకున్నాను ఒకసారి చూడండి. ఇందులో గోల్డ్ ఉన్నాయండి. చిన్న చిన్న రింగ్స్ లాగా అలా తీసుకున్నానండి. ఒకసారి చూడండి. ఇది చూడండి, 1 గ్రామ్ ఉంటుందండి. నేను ఇది తీసుకున్నప్పుడు 9500 పడిందండి 1 గ్రామ్కి. అలాగే ఇది మామూలు ఒక రింగ్ అండి. ఇట్లా రెడ్మేడ్లోనే తీసుకున్నానండి. 2000 అలా పడింది. ఇది కూడా 2500 పడిందండి. ఇది 3 గురిజలు అలా ఉంటుందండి. ఇట్లా 3 రింగ్స్ తీసుకున్నానండి. పిల్లలు ఉన్నారు కదండి, మనకు ముందు ఫ్యూచర్లో గోల్డ్ అనేది చాలా రేట్ పెరిగిపోతుందండి. ఏదో మాకున్నంతలో ఏదో కొంత అలా అప్పుడప్పుడు డబ్బులు కలెక్ట్ చేస్తూ తీసుకుంటానండి నేను. ఇది చూడండి, ఇది సిల్వర్ అండి. బ్రాస్లెట్ తీసుకున్నానండి చిన్నోడికి. పాపకు కూడా యూజ్ అవుతుంది అని ఇట్లా బ్రాస్లెట్ మోడల్ తీసుకున్నానండి. ఇది అరతులం ఉందండి. చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ డిజైన్ కూడా బాగా నచ్చింది. అరతులా వచ్చిందండి. ఇది తీసుకున్నానండి. చూడండి, ఇది ఒకటండి వెండి గిన్నె. ఇది నేను పూజలకు వాడాలని ఆ ఉద్దేశంతో తీసుకున్నానండి. ఏదైనా పసుపు కుంకుమ అలాంటివి వేయడానికి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే మన ఇంట్లో కూడా వెండి వస్తువులు ఉంటాయండి. చాలామంది వాళ్ళ ఇళ్ళలో చూసానండి వెండి దీపాలు, హారతి ప్లేట్స్ అవన్నీ చూసానండి. మనం అంత కాస్ట్ పెట్టి ఏం చేయలేం కానీ చిన్న చిన్న వస్తువులైనా ఇలా కొనేసుకొని ఉంటే మనకు కూడా ఉండిపోతాయి కదా అనే ఉద్దేశంతో ఈ వెండి గిన్నె ఒకటి తీసుకున్నానండి. అలాగే ఇది ఒకటి వెండిది చైన్ అండి. ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇట్లా వెండి చైన్ చేయించానండి. గోల్డ్ చైన్ కాకుండా వెండి చైన్ చేయించానండి. చూడండి, బాగుంది కదా. పిల్లలు ఉన్నారు కదా, వెండి కూడా మనకు యూస్ అవుతుందని అదే ఉద్దేశంతో తీసుకున్నానండి. నాకున్న గోల్డ్ అంతా మాకున్న ఆర్థిక సమస్యల వల్ల బ్యాంక్లో తాకట్టు పెట్టేశామండి. అవి ఇప్పుడు విడిపించే పరిస్థితి కూడా లేదు. సో అందుకే ఏదో ఉన్నంతలో చిన్న చిన్నవి కొనుక్కోవడం జరుగుతుంది. ఇవండి నేను తీసుకున్న ఐటమ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, థ్యాంక్ యూ.